Okay, next one. Find the equation of the straight line passing through the point of intersection of the lines x plus y plus 1 is equal to 0 and 2x minus y plus 5 is equal to 0 and containing the point 5 comma minus 2. సో ఒక స్ట్రైట్ లైన్ మనం కనుక్కోవాలి. మనం ఫైండ్ చేయాల్సినటువంటి స్ట్రైట్ లైన్ ఈ రెండు స్ట్రైట్ లైన్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ గుండా పాస్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు. సో ఒక రఫ్ డయాగ్రామ్ మనం తీసుకుందాం. సో టూ స్ట్రైట్ లైన్స్ ఈ విధంగా ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. సో లెట్ us say this is first one x plus y plus 1 is equal to 0. సో ఇది సెకండ్ స్ట్రైట్ లైన్ 2x minus y plus 5 is equal to 0. సో ఈ రెండింటి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ గుండా మనం ఫైండ్ చేయాల్సినటువంటి లైన్ కూడా పాస్ అవుతుంది. అవర్ రిక్వైర్డ్ లైన్ ఈజ్ ఆల్సో పాసింగ్ త్రూ దిస్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. మనం ఫైండ్ చేయాల్సింది కూడా సో దిస్ ఈజ్ ద లైన్ వీ హ్యావ్ టు ఫైండ్. సో ఈ ఎల్ అనే స్ట్రైట్ లైన్ కూడా ఇదే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కూడా పాస్ అవుతుంది. అండ్ ఆల్సో కంటైనింగ్ ద పాయింట్, మన రిక్వైర్డ్ లైన్ అనేది ఈ పాయింట్ని కలిగి ఉంది. ఓకే, సో ఈ మన రిక్వైర్డ్ లైన్ మీద ఈ పాయింట్ ఉంది అని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. అది 5 కామా మైనస్ 2. ఓకే, సో డయాగ్రామ్ చూస్తే ఇవన్నీ కూడా ఒక ఫ్యామిలీ ఆఫ్ స్ట్రైట్ లైన్స్గా మనకి రిప్రజెంట్ చేసుకోవచ్చు. 3 స్ట్రైట్ లైన్స్ ఒకే పాయింట్ గుండా పోతున్నాయి. సో ఇట్లాంటి వాటిని మనం కాంకరెంట్ లైన్స్ అంటే ఫ్యామిలీ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. సో మరి ఫ్యామిలీ ఆఫ్ స్ట్రైట్ లైన్స్కి సంబంధించినటువంటి ఈక్వేషన్ మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే, సో దీన్ని మనం L1 ఇది L2 అనుకున్నట్లయితే సొల్యూషన్ ఈక్వేషన్ ఆఫ్ ఫ్యామిలీ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. ఈక్వేషన్ ఆఫ్ family of straight lines is L1 plus lambda L2 is equal to 0. So L1 అంటే x plus y plus 1 is equal to 0. This is L2. సో దీన్ని మనం L1గా ఇది L2గా తీసుకుందాం. సో వాటికి సంబంధించిన ఫ్యామిలీ అనే దాన్ని ఈ విధంగా రిప్రజెంట్ చేసుకోవచ్చు. x plus y plus 1 plus lambda into second straight line 2x minus y plus 5. Okay, and now this family represents our required line. ఈ ఫ్యామిలీ ఆఫ్ స్ట్రైట్ లైన్ మన రిక్వైర్డ్ లైన్ రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, సో మన లైన్ అనేది ఇంకొక పాయింట్ని కూడా కలిగి ఉంది 5 కామా మైనస్ 2. అవర్ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ దిస్ పాయింట్ 5 కామా మైనస్ 2. సో ఈ పాయింట్ని మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఓకే, సో ఎక్స్ ప్లేస్లో 5 వై ప్లేస్లో మైనస్ 2. సో ఎక్స్ అంటే 5 వై అంటే మైనస్ 2 ప్లస్ 1 ప్లస్ ల్యాండా వీ హ్యావ్ టు ఫైండ్ దిస్ వాల్యూ అండ్ దెన్ సబ్స్టిట్యూట్ హియర్. సో 2 ఇంటూ ఎక్స్ మీన్స్ 5 మైనస్ వై మీన్స్ మైనస్ 2. సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. సో 5 ప్లస్ 1 6 మైనస్ 2 4 ప్లస్ 2 5s are 10, 10 plus 2 12, 12 plus 5 17, plus 17 lambda is equal to 0. So from this lambda is equal to minus 4 by 17 we get. So 4 right side వస్తే minus 17 అనేది డినామినేటర్కి వెళ్ళిపోతుంది. So therefore required line is, సో రిక్వైర్డ్ లైన్ కావాలి అంటే ఈ ల్యాండా వాల్యూని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. x plus y plus 1 bracket minus 4 by 17 2x minus y plus 5 is equal to 0. ఓకే, సో మనం LCM తీసుకున్నట్లయితే 17 into x 17x 17 into y 17 y 17 1 is 17 minus 4 into 2x minus 8x minus into minus plus 4 into y 4y minus into plus minus 4 5 is 20. So 17x minus 8x అంటే 9x వస్తుంది. 17y plus 4y 21y. So 17 minus 20
-3. సో ఈ మొత్తం కూడా 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. సో 3 3 జా 3 7 జా 3 1 జా. సో ఫైనల్లీ 3x + 7y - 1 = 0. So which is our required here? Okay, thank you.